ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షుడు కొచ్చెర్ల శ్రీనివాసరావు దగ్గర ఉన్నాం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్నారు సార్? మీరు సార్ నా పేరు కొచ్చెర్ల శ్రీనివాసరావు సార్. కోనాయిగూడెం విలేజ్, నేలకొండపల్లి మండల్, పాలేరు నియోజకవర్గం సార్. నేను మేము సుదీర్ఘకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం సార్. గత ఏడు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం సార్. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలు మన కోనాయిగూడెంలో ఏ విధంగా ప్రజలకు చేరువవుతున్నాయి సార్? కొంచెం లేటు అయినా కానీ మొత్తం అయితే దాదాపు యావరేజ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాను సార్. గవర్నమెంట్ రాయితీలు అంటూ ఇచ్చిన 6 గ్యారంటీలను కొన్ని ఒకదాని రెగ్యులర్గా చేసుకుంటూ వస్తూనే ఉన్నాను సార్. ఏది ఇంతవరకు కుంటుపడలేదు సార్. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఒకటి ఉచిత బస్సు ఒకటి సార్, రైతులకు 500 బోనస్ 2 సార్, ఒకటి ఉచిత కరెంటు సార్, ఓకే 3 అవుతున్నాయి సార్. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సార్ ఇస్తాను సార్. దాంతోపాటు మహిళలకు మహిళా వికాసం అనేది ఇప్పుడు కొత్తగా ఆర్టీసీలలో బస్సులు వాళ్ళకి సంఘాలకు అంటే వాళ్ళే ఓనర్లుగా తయారు చేసే కార్యక్రమం కూడా బృహత్తర కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పెట్టింది సార్. ఈ ప్రభుత్వం ప్రజలకు ప్రజా సంక్షేమానికి ఏ విధమైన తోడ్పాటును అందిస్తుంది సార్? ప్రజా సంక్షేమానికి బాగానే ఉన్నది సార్. ఇప్పటివరకైతే ఇప్పుడు జరిగే కాలంలో బాగానే ఉంది సార్. ప్రజా సంక్షేమం మంచిగా నడుస్తున్నాయి. అన్నీ ఇచ్చిన హామీలన్నీ ఒకదానమాట ఒకటి రెగ్యులర్ చేసుకుని వస్తూనే ఉన్నారు సార్. సార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు మన ఊరికి ఏ విధంగా అందినాయి సార్? సంక్షేమ పథకాలంటూ ఒకటని చెప్పుకోవడానికి ఏం లేదు సార్. అంతా ఏదైనా మందకొడిగినా ఉన్నాయి, అంటే రెగ్యులర్గా జరిగినా ఏమీ లేదు సార్ మాకు తెలిసి. మరి గత 9 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించారు. మరి అప్పట్లో మీరు ప్రతిపక్షాలు ఉన్నారు సార్, ఎలాంటి ఒడిదుడుకులు ఎందుకు ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది? మేము కాంగ్రెస్ పార్టీలు పనిచేసుకుంటున్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మా మీద చాలా ప్రయత్నాలు మార్చడం కోసం బెదిరింపులు అన్నీ చాలా వరకు జరిగాయి సార్. కేసులు కూడా అయినాయి సార్ మా మీద. మేము మా ఎస్సీలు అని చెప్పి అంతా ఇష్టం వచ్చిన మాట్లాడి కేసులు కొట్టడం అయిపోయింది. అన్నిటి ఎదుర్కొంటూ పార్టీ పనిచేసుకుని వస్తాం సార్ ఇప్పటివరకైతే. సార్, ఈ నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ నియోజకవర్గం మంత్రిగా ఉన్నారు సార్, అంటే రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచే పాలేరు నియోజకవర్గం గెలిచినారు సార్. మరి సారు ఆధ్వర్యంలో ఏ విధమైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి సార్? సారు మినిస్టర్ గారు అయిన తర్వాత ఎమ్మెల్యే గారు కావడం మాకు అదొక అదృష్టం సార్. పాలేరు కాన్స్టిట్యూట్కి మినిస్టర్ గారు అయిన తర్వాత మాకు దగ్గరగా మొన్న 20 లక్షల ఫండ్ సీసీ రోడ్లో ఒకటి శాంక్షన్ అయింది సార్. తర్వాత మాకు గ్యాసులు అంటూ అయితేనే ఉన్నాయి సార్. ప్లస్ ఈ మన రైతు ఎందుగా బోనస్ పడ్డాయి సార్. చాలా వరకు చాలా ఒకదాని ఒకటి అయితేనే ఉన్నాయి సార్. మన ఈ రైతు బంధు కూడా చాలా వరకు పడుతున్నాడు సార్. మొన్న కూడా పడుతున్నాడు, కొన్ని మిగిలినట్టు కూడా 1 by 1 రెగ్యులర్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు సార్. సార్, ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలన వల్ల ఈ గ్రామం కుంటుబడి అభివృద్ధిలో వెనకంజబడుతుంది సార్. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానిక కోనాయిగూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్. ఈ సమస్య నుంచి పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించి అంటే సర్పంచులు కానీ వార్డు మెంబర్ ఎన్నిక చేస్తే బాగుంటుందని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు సార్. మీరు మీ పార్టీ తరఫున మరి ఇలాంటి అంటే అభివృద్ధికి చెందాలంటే స్థానిక సంస్థలు రావాల్సి ఉంది సార్. మరి అలాంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ధోరణి అవలంబించబోతుంది? స్థానిక సంస్థల ఎలక్షన్ అంటే సార్ రెగ్యులర్ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షణలో బాగానే అవుతుంది సార్. కాకపోతే అప్పుడు బాధ్యత అనేది ఎక్కువ ఉండదు సార్. ఇప్పుడేమో స్పెషల్ ఆఫీసర్లు అంటూ కొంత ఏరియాని ఎక్కువ ఉండడం వల్ల తొందరగా లేకపోతున్నారు సార్ వర్కులు మొత్తం. దరిదాపు అయితే కుంటుపడకుండా మొత్తం అయితేనే ఉన్నాయి సార్. రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ఎలాంటి స్పందన వచ్చింది సార్ ఈ రాష్ట్రానికి? అసలు జీవం బోయిద్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా బలపడ్డది సార్. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎలక్షన్ రాబోతున్నాయి సార్. ఎలక్షన్ అంటే మద్దు, డబ్బు, ఈ డ్రగ్స్ విపరీతంగా ఏర్లై పాడుతుంది సార్. వీటి నిర్మూలన కోసం మీరు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు, ఎలాంటి సూచన చేస్తారు సార్ ఈ గ్రామ ప్రజలకు? మందు డబ్బు అనేది కొంచెం దూరం పెట్టాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎవరిని ఓటు అమ్ముకునే పరిస్థితిలో లేకుండా స్వచ్ఛందంగా మనం వర్క్ చేయించుకోవాలి వాళ్ళ నాయకుడు అని చెప్పి అటువంటి క్యాండిడేట్ని డిక్లేర్ చేస్తాం సార్. మేము కూడా మా అధిష్టానం ప్రకారం దాన్ని ఇటువంటి ప్రలోభాలకు మాత్రం ఏది సపోర్ట్ చేయం సార్ మేము. సార్, ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఈ గ్రామానికి
సముచితంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది సార్? ఊరు డెవలప్మెంట్ గురించి ఊరు గురించి తెలియాలి సార్. ఫస్ట్ ఇక్కడ ఓటర్ల నాడి తెలియాలి. తెలిసిన వ్యక్తి, అందరితో మంచిగా ఉండే వ్యక్తిని చూసి ఎన్నుకుంటాం సార్ మేము. సార్ ఒక పార్టీ అంటూ లేకుండా అందరూ ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరితోని మంచిగా ఉండే క్యాండిడేట్ చూసి డిక్లేర్ చేసుకున్నాం సార్. ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ ఊర్లో ఉండకుండా ఎక్కడో పట్టణాలలో పోయి ఉంటున్నారు సార్. దానివల్ల గ్రామంలో సమస్యలు జటిలమవుతున్నాయి, ఎవరికి అందుబాటులో ఉంటాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా జరగకుండా మరి మీరు రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే స్థానికంగా ఉండే వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉంటుందంటారు సార్? సార్ ఇక్కడ రాజకీయం చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాండిడేట్ అంటూ అసలు చూడం సార్. మేము ఇక్కడ ఓటర్లు కానీ, మేము ఇక్కడ నాయకులు కానీ, మా పార్టీ కానీ ఇక్కడ ఉండి వ్యక్తులకి అనుకూలంగా ఉండే వ్యక్తులనే డిక్లేర్ చేస్తారు సార్ పార్టీ కూడా. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తున్నారు సార్? మనకున్న 6 గ్యారెంటీల ప్రకారం మన ప్రభుత్వం చేసిన వాగ్దానం ప్రకారం ఒకటికి అన్నీ చేసుకుంటూ వస్తుందమ్మా. కొన్ని లోటుపాట్లు ఉంటే అది మీరు కొంచెం ఆలోచించండి. ఎందుకంటే వ్యవస్థ మొత్తం అందుబాటులో లేదు. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్నాం. మన రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో ఉంది. మన మంత్రి గారు కూడా చాలా అందుబాటులో ఉంటున్నారు. మనం ఏది కోరినా కానీ అమ్మటే స్పందించి దానికి అనుకూలంగా మనకి ఏ సమస్య అయినా తీర్చడానికి సుముఖంగా ఉన్నారు సార్. దాన్ని కొంచెం ఆలోచించుకొని మనకు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో మంచి ఆలోచనతో ఒక మందుకి కానీ, డబ్బుకి కానీ, లేకపోతే ఇంకేసి ఎక్సెట్రా ఆ ప్రలోభాలకి లొంగిపోకుండా ఒక మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుందాం సార్. మన శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి సమక్షంలో గవర్నమెంట్ మంచి పరిపాలన చేసుకోవాలి సార్. గ్రామ పంచాయతీ కూడా. ఈ మండలంలో ఎన్ని సర్పంచ్ సీట్లు కైవసం? సర్పంచ్ సీట్లు అనేది సార్ దరిదాపు సార్ 90% పైన వస్తుంది సార్. అట్లానే సార్ అవకాశం ఇస్తే మీకు మీ అధిష్టానం గుర్తించి మిమ్మల్ని సర్పంచ్ నిలబడమంటే నిలబడతారా? నిలబడితే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం? సార్ అవకాశం అంటూ ఇస్తే హైకమాండ్ నిర్ణయం ప్రకారం కావాలంటే నిలబడతా సార్. నేను హైకమాండ్ మాకేందంటే ఒక హైకమాండ్, ఒక పరిపాలన, ఒక పద్ధతి, ఒక ఈక్వేషన్ ఉంటుంది సార్. దాని ప్రకారం మా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి బాధ్యత అంటూ నా మీద పెడితే నా సహాయశక్తులు ప్రతి ఒక్క ఓటర్కి కావాల్సిన న్యాయం చేసుకుంటూ పోవాలి సార్. ఎలాంటి అభివృద్ధిని మీరు కొనసాగిస్తారు? మీరు ఫస్ట్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఒక పెన్షన్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఏ లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కరికి నిత్యావసరం ఉపయోగపడే ప్రతి ఒక్క వనరుని సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.